ఏపీలో ఇప్పటికే 7 ఎయిర్పోర్టులు ఉండగా వీటికి అదనంగా మరో 7 ఎయిర్పోర్టులు రానున్నాయి. ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడు ఇదే విషయంపై చర్చించి కొత్తగా మరో 7 ఎయిర్పోర్టులు నిర్మించాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటు కోసం సర్వే చేస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏపీలో కుప్పం, శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, ఒంగోలు, నెల్లూరు మరియు అనంతపురం ప్రాంతాల్లో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తుందని తెలిపారు. విమానాశ్రయాల ఏర్పాటుకు స్థల లభ్యత, ప్రతిపాదించిన ప్రదేశాలలో సాధ్యాసాధ్యాలపై సర్వే చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే కేంద్రం కొత్తగా సీప్లేన్ విధానం తీసుకొచ్చిందని, ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు మొదట డెమో నిర్వహించి తర్వాత సీప్లేన్ కార్యక్రమాలు మొదలు పెడతామని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచడమే ఈ సీప్లేన్ పాలసీ ముఖ్య ఉద్దేశం. కొత్తగా రానున్న ఎయిర్పోర్టులతో ఎయిర్ కనెక్టివిటీ పెరగడంతో పాటు పారిశ్రామిక పెట్టుబడులు పెరిగి ప్రాంతీయంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవ్వనున్నాయి.